మంత్రి కొండా సురేఖ మీద టాలీవుడ్ అగ్గి మీద గుగ్గిలమవుతుంది. అక్కినేని ఫ్యామిలీ ప్రతిష్టను దిగజార్చేలా సమంతను అనుచిత వ్యాఖ్యల మీద టాలీవుడ్ బగ్గుమంటుంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా అందరూ కూడా సురేఖ కామెంట్స్ ని ఖండిస్తున్నారు. సమంత, అమల, ఖుష్బూ వంటి వారు మంత్రి కొండాను తీవ్రంగా మందలించారు. మంత్రి పదవిలో ఉండి ఇలాంటి మాటలా మాట్లాడేది అంటూ విమర్శించారు. ఇక మంత్రి కొండా సురేఖ సైతం క్షమాపణ చెప్పింది. దురుద్దేశంతో మాట్లాడలేదు అని, ఏదో భావోద్వేగంలో మాట్లాడాను అని, అలా మాట్లాడినందుకు రాత్రంతా బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది. అయితే కొండా సురేఖ విషయం మీద టాలీవుడ్ అంతా ఇలా ఏకతాటిపైకి రావడం అభినందించదగ్గ విషయమే. అయితే గతంలో జరిగిన కొన్ని విషయాలను జనాలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ మీద, నందమూరి ఆడపడుచుల మీద ఇలాంటి కామెంట్లు చేసినప్పుడు టాలీవుడ్ ఎందుకు మాట్లాడలేదు అని నిలదీస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే పూనం కౌర్ అయితే నేరుగా టాలీవుడ్ ని నిలదీసింది. పవన్ కళ్యాణ్ మీద పోసాని ఇష్టమొచ్చినట్టుగా చెలరేగిపోయాడు. ఇంట్లోని ఆడవాళ్ల గురించి కూడా మాట్లాడాడు. పూనం కౌర్ పేరు కూడా పరోక్షంగా తీశారు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ పేర్లు పెట్టి పోసాని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడాడు. అప్పుడు తన గురించి ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అంటూ ఇప్పుడు పూనం కౌర్ ప్రశ్నిస్తోంది. ఇక పూనం కౌర్ ట్వీట్ మీద రకరకాలుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. నీకు నిజంగా అన్యాయం జరిగితే, వాళ్ళు నిన్ను మోసం చేసి అన్యాయం చేస్తే వెళ్లి కంప్లైంట్ చేయి. అంతేకాని ఇలా సోషల్ మీడియాలో పరోక్షంగా సెటర్లు వేస్తూ ట్వీట్లు చేయడం ఎందుకు? ఏం జరిగిందో అందరి ముందు చెప్పు అంటూ ఇలా కామెంట్లు చేస్తున్నారు. మరి పూనం కౌర్ ఇంకెన్ని రోజులకు అసలు విషయాన్ని బయటపెడుతుందో చూడాలి. ఇప్పుడు అయితే టాలీవుడ్ అంతా ఏకతాటిపైకి వచ్చి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.